సో నన్ను ఇవాళ మనం చూసే క్వశ్చన్ కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ రెమెడియల్ మెజర్స్, రైట్? సో ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ కి రీజన్స్ ఏంటి అండ్ దాని రెమెడియల్ మెజర్స్ అనేవి మనం ఇవాళ చూస్తాం. సో ఫస్ట్ మనం అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అనే డెఫినేషన్ కనుక చూసి ఆ తర్వాత దానికి కాజెస్ చూద్దాం. సో అంటే అన్న అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ ఎ సిచ్యువేషన్ వేర్ దోస్ హూ ఆర్ విల్లింగ్, రైట్? సో అక్కడ కొంతమంది పీపుల్ ఉన్నారు, రైట్? సో దే ఆర్ ఆల్ willing and able and need to do work. వాళ్ళు ఖచ్చితంగా పని చేయాలి తినాలంటే, రైట్? దోస్ హూ ఆర్ విల్లింగ్, ఏబుల్ అండ్ నీడ్ టు వర్క్. కానీ వీళ్ళకి దే ఆర్ అనేబుల్ టు ఫైండ్ employment or jobs, right? And yet prevailing market price, right? Or market wage, right? So unemployment is a situation where those who are willing, able and need to work, unable to find employment or jobs at prevailing market wage, right? Present market wage ఏదైతే ఉందో వాడికి ఆ వేజ్ కి పని చేయడం ఇష్టం లేదు, రైట్? ఆ ఇచ్చే శాలరీకి వాడికి వర్క్ చేయడం ఇష్టం లేదు, రైట్? సో అలాంటి సిచ్యువేషన్ ని అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. కానీ మీ గైడ్ లో నాన్న అక్కడ ఒక చిన్న మిస్టేక్ పడింది చూడండి, రైట్? చెప్పండి, మీరే చెప్పండి మిస్టేక్ ఏం పడిందో చదివి. 8th క్వశ్చన్ తొందరగా వినబడుతుందా? తొందర చెప్పండి, ఏం మిస్టేక్ పడిందో అక్కడ. వినబడలేదు నాన్న. వినబడలా ఏంటి? ఇంకెంతసేపు? ఆ డెఫినేషన్ 3 లైన్లు ఉంది. మార్కెట్ వేజ్ కి ఆ 3 లైన్లు చదవండి తొందరగా. సెకండ్ లైన్ లో ఉంది తప్పు. unable to find, అనేబుల్ అనేది అక్కడ లేదు, సో అనేబుల్ రాసుకోండి. సో ద టర్మ్ unemployment refers to a situation in which those who are willing to and able to work with need to work, అక్కడ వర్క్ ఆర్ అని చెప్పి అనేబుల్ అని ఉండాలి, అనేబుల్ లేదు, రైట్? వర్క్ ఆర్ అనేబుల్ టు ఫైండ్, అక్కడ ఇంటూ మార్క్ పెట్టుకొని అనేబుల్ రాసుకోండి. unable to find employment or jobs at the prevailing market wage rate. Okay, so definition అయిపోయింది. నెక్స్ట్ కాజెస్. సో ఎప్పుడైనా సరే సైడ్ హెడ్డింగ్స్ అన్నిటిని కూడా మనం ఒక హారిజాంటల్ గా చార్ట్ రూపంలో వేసుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్క దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పాం, రైట్? ఈవెన్ ఎగ్జామ్ లో అయినా సరే మీరు ఫస్ట్ ఆ సైడ్ హెడ్డింగ్స్ అన్నిటిని చార్ట్ రూపంలో వేసేసుకోండి, ఆ తర్వాత ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఫస్ట్ ది ర్యాపిడ్ రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. rapid growth of population growth. సో మన ఇండియా పాపులేషన్ ఆన్ అన్ యావరేజ్
2.2% పెరుగుతూ ఉంటుందంట సంవత్సరానికి. రైట్, రీసెంట్ ఇయర్స్ లో అది వచ్చేసరికి 1.63 per annum. రైట్, సో 1.63 అని చూస్తే అంటే పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఇస్ 1.63% ఇన్ రీసెంట్ ఇయర్స్ అని చెప్పాడు. రైట్, సో 1.63% అని చూస్తే చాలా తక్కువ పర్సెంటేజ్ అనిపించవచ్చు. రైట్, కానీ దానికి ఒక చిన్న కంపారిజన్ తీసుకుందాం. మన ఇండియాలో పర్ యానం 1.63% అన్నాడు కదా పాపులేషన్ గ్రోత్ రేటు. సో ఆ 1.63% గ్రోత్ ఎంటైర్ ఆస్ట్రేలియా పాపులేషన్ కి ఈక్వల్ అని చెప్తాడు. అంటే ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియా పాపులేషన్ మొత్తం కలిపి ఎంతో రైట్ అంత పాపులేషన్ ఇండియాలో ఒక ఇయర్ లో రైట్ పెరుగుతుంది. రైట్, సో ఈ కంపారిజన్ వల్ల రైట్ నీకు పాపులేషన్ గ్రోత్ అనేది ఎంత హ్యూజ్ గా ఉందనేది నీకు ఒక క్లియర్ ఐడియా రావాలి. రైట్, సో 1.63% పర్ యానం అనేది చాలా హై అన్న, చాలా హై గ్రోత్ రేట్. సో మరి అంత గ్రోత్ రేట్ కి తగ్గట్టుగా మరి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగట్లేదు. రైట్, అదే చెప్తాడు సెకండ్ పాయింట్. సో ఫస్ట్ ప్రాబ్లం, ర్యాపిడ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ దట్ ఈస్ 1.63% per annum. రైట్, 1.63 అంటే చిన్న నెంబర్ కాదు. రైట్, నెక్స్ట్ జాబ్లెస్ గ్రోత్. సో జీడిపి పెరుగుతుందట, కానీ జాబ్స్ క్రియేట్ అవ్వడం అనేది రైట్ జీడిపి పెరిగినంత జీడిపితో కంపేర్ చేస్తే జాబ్స్ క్రియేట్ అవ్వడం అనేది చాలా తక్కువ జరిగిందట. రైట్, సో ఎకనామిక్ గ్రోత్ తో అంటే జీడిపి గ్రోత్ రేట్ తో పోల్చుకుంటే రైట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది జరగలేదు. రైట్, జీడిపి గ్రోత్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇంక్రీజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, గుర్తుపెట్టుకోవడానికి అంతే. రైట్, సో జీడిపి గ్రోత్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం ఎకనామిక్ గ్రోత్ అంటాం. సో ఎకనామిక్ గ్రోత్ ఉన్నంతగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగలేదు అని చెప్తున్నాడు. రైట్, నెక్స్ట్ ఇన్అప్రాప్రియేట్ టెక్నాలజీ. అగ్రికల్చర్ లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, రైట్ కరెక్ట్ టెక్నాలజీ అంటే మనకి క్యాపిటల్ తక్కువ, ఇన్కమ్ తక్కువ కాబట్టి సేవింగ్స్ తక్కువ కాబట్టి క్యాపిటల్ ఫార్మేషన్ తక్కువ అని మనం ఫస్ట్ చాప్టర్ లో చెప్పుకున్నాం. రైట్, క్యాపిటల్ లేదు కాబట్టి రైట్ మనకి టెక్నాలజీని కూడా మనం ఎఫర్ట్ చేయలేం. సో మనం ఎఫర్ట్ చేయగలిగింది మన లేబర్ సర్ప్లస్ ఎకానమీ, పాపులేషన్ ఎక్కువ. రైట్, మనకి పాపులేషన్ ఎక్కువ కాబట్టి లేబర్ సర్ప్లస్ కంట్రీ మంది. సో లేబర్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. రైట్, కానీ ఇప్పుడు మన ఇండియాలో ఏం జరుగుతుంది, టెక్నాలజీ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాం. కంప్యూటరైజేషన్ కానివ్వండి, ఇండస్ట్రీలో యూజ్ ఆఫ్ మెషిన్స్ కానివ్వండి. రైట్, సో టెక్నాలజీ ఈజ్ రీప్లేసింగ్ లేబర్. రైట్, సో ఎప్పుడైతే టెక్నాలజీ లేబర్ని రీప్లేస్ చేస్తుందో అసలే మనకి జాబులు జీడిపి గ్రోత్ రేట్ తో సమానంగా జాబులు పెరగలేదని చెప్తున్నాం. సో పెరగకపోగా ఇప్పుడు మనకి క్యాపిటల్ టెక్నాలజీ ఈజ్ రీప్లేసింగ్ మ్యాన్ పవర్. సో ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది. రైట్, సో అంటే మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాన్న, పల్లెటూరులో కానివ్వండి ఎక్కడైనా ఈ ఫుడ్ ఫర్ వర్క్ పనికి ఆహార పథకంలో ఎక్కడ కూడా ఎక్స్కవేటర్స్ కానివ్వండి, జేసీబీలు కానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయకూడదు, కంప్లీట్ గా మ్యాన్ పవర్ ని యూజ్ చేయాలని చెప్తారు. ఎక్స్కవేటర్ కానీ జేసీబీ కానీ యూజ్ చేస్తే పని తొందరగా అయిపోద్ది. కానీ రైట్ ఒక జేసీబీ ఆల్మోస్ట్ ఒక 60-70 మంది పనిని లాగేసుకుంటున్నాను. రైట్, ఒక 10 మంది 10 రోజులు చేసే పని రైట్ ఒక్క రోజులో జేసీబీ చేసి పడేస్తుంది. అంటే 100 మ్యాన్ అవర్స్ ని రైట్ ఒక్క రోజులో అది డిస్ట్రాయ్ చేస్తుంది. 10 మంది 10 రోజులు చేసుకునే వర్క్ ని జేసీబీ ఒక రోజులో చేసేస్తుంది. దట్టు ఒక డ్రైవరు ఒక జేసీబీ ఉంటే చాలు. సో మరి అప్పుడు రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది కాబట్టి అక్కడ ఏమంటారంటే చాలా చోట్ల రైట్ ఫుడ్ ఫర్ వర్క్ కానివ్వండి, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనులు కానివ్వండి ఎక్కడ కూడా మెషిన్ యూజ్ చేయకూడదు అంటారు. రైట్, మనుషుల చేత చేయించాలి. రైట్, సో అక్కడ కూడా మళ్ళీ మనం టెక్నాలజీని యూజ్ చేసాం అనుకోండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వవు. సో
ఇండియాలో ఇన్అప్రాప్రియేట్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ జరుగుతుంది. అంటే ఎక్కడైతే జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలో అక్కడ అనవసరంగా టెక్నాలజీని యూజ్ చేసి ఉద్యోగాలు పోగొడుతున్నారు అని ఇక్కడ వీడు చెప్తున్నాడు. సో ఇన్అప్రాప్రియేట్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్, ఫోర్త్, ల్యాక్ ఆఫ్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్. ల్యాక్ ఆఫ్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇండస్ట్రీ పెడదామంటే సిటీల చుట్టుపక్కల పెడుతున్నారు, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కరెంట్ ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ 24 hours ఉంటుంది, రైట్, రోడ్డు అవైలబిలిటీ ఉంది, రైట్. ఆల్మోస్ట్ ఆల్ స్కిల్డ్ లేబర్ అంతా కూడా అర్బన్ లోనే ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అర్బన్ ఏరియాస్ లోనే పెడదామని చూస్తారు. సో రూరల్ లో ఇండస్ట్రియలైజేషన్ జరగకపోవడం వల్ల రైట్ రూరల్ ఏరియాస్ లో మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంది అని చెప్తున్నాడు, రైట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇన్అప్రాప్రియేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇన్అప్రాప్రియేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ యూనివర్సిటీ చదువుకొని వచ్చి రైట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని లేకపోతే ఎంబీఏ కంప్లీట్ చేసుకొని వచ్చినా సరే రైట్ రెడీగా ఇండస్ట్రీకి సరిపడా నాలెడ్జ్ వాడి దగ్గర ఉండదు, రైట్. మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీకి పొరపాటున వాడికి ఏదో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎక్కడో ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుంది, వాడికి మళ్ళీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి రైట్ వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజెస్ కోడింగ్ నేర్పించుకొని అప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రాజెక్ట్స్ మీద తీసుకెళ్తారు. సో సచ్చినట్టు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదివినా కూడా ఇండస్ట్రీకి ఏం అవసరమో అది మాత్రం టీచ్ చేయకుండా రైట్ ఎడ్యుకేషన్ కరికులం అనేది బాగాలేదని చెప్తాడు, రైట్. లేదు, ఇంజనీరింగ్ కాలేజ్లో చదవడం, మళ్ళీ హైదరాబాద్ పోవడం, అమీర్పేటలో ఎక్కడో చోటపడి ఏదో మళ్ళీ కోర్స్ నేర్చుకోవడం, ఆ కోర్స్ మీదగా ఎక్కడో చోట జాబ్ తెచ్చుకోవడం. అంతేగాని ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం రైట్ రెడీగా ఇండస్ట్రీకి ఏది కావాలో అది మాత్రం టీచ్ చేయట్లేదు అనేది, రైట్. సో ఎప్పుడైతే మరి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి రెడీగా ఎడ్యుకేషన్ లేదు, ఆ స్కిల్స్ చదువుకున్న వాడికి లేవు, రైట్, వాడికి ఆటోమేటిక్గా జాబ్ దొరకదు, రైట్. సో ఇన్అప్రాప్రియేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ ప్లానింగ్. సో మనకి టోటల్ గా ఎంత ప్రొడక్షన్ జరగాలి, ప్రొడక్షన్ తగ్గట్టుగా ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు, రైట్. దానికి తగ్గట్టుగా సో మనకి అసలు ఏ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, దానికి తగ్గట్టుగా ఏ స్కిల్స్ కావాలి, ఆ స్కిల్స్ కి తగ్గట్టుగా ఎటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి అనేది రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి జనరల్ గా, రైట్. ఎందుకంటే ఇప్పుడు పుట్టినవాడు 25 సంవత్సరాల తర్వాత 22 సంవత్సరాల తర్వాత ఉద్యోగానికి రెడీ అవుతాడు. సో 22-23 years తర్వాత పరిస్థితిని ఊహించి రైట్ అప్పుడు 22 years తర్వాత అంటే ఇవాళ రోజున ఒక 25 years తర్వాత దేనికి డిమాండ్ ఉంటుందో ఊహించి దానికి తగ్గట్టుగా స్కిల్స్ జనరేట్ అవడానికి ఇవాళ రోజున కాలేజెస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి, రైట్. సో ఈ సైబర్ రెవల్యూషన్ ని ఊహించి రైట్ అప్పట్లో చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే బెంగళూరులో కర్ణాటకలో కానివ్వండి రైట్ వేరియస్ స్టేట్స్ లో ఈ ఎంసీఏ అలాగే ఇంజనీరింగ్ లో వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ వీటన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ రోజున ఇండియాలో అంత డిమాండ్ లేదు, రైట్. కానీ ఇవాళ వరల్డ్ మొత్తానికి కూడా కంప్యూటర్ ఇంజనీర్స్ ని ఎక్కువ మందిని ప్రొవైడ్ చేస్తున్న కంట్రీ ఇండియా, రైట్. సో ఇంకెక్కడా కూడా ఇంత డిమాండ్ కి సరిపడా కంప్యూటర్ ఇంజనీర్స్ ఏ కంట్రీలో లేరు, రైట్. సో మన ఇండియాలో ఉన్నారు. సో ఇంత ఫ్యూచర్ ఆలోచించి ఆ రోజున కొన్ని కాలేజెస్ లో ఈ కరికులం పెట్టారు, కొత్త కాలేజెస్ కూడా పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది, ప్రతి కాలేజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రైవేట్ పర్సన్స్ అందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఓపెన్ చేసేయడం, రైట్. అందులో సరైన క్వాలిటీ లేకుండా యూనివర్సిటీస్ కూడా సీట్లు అలాట్ చేసేయడం, రైట్. అక్కడ చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు లేకపోవడం, రైట్. సో అంటే ఆ మ్యాన్ పవర్ ప్లానింగ్ సరిగ్గా జరగల, రైట్. అవసరానికి మించిన కాలేజెస్ అనే వాటిని అలౌ చేశారు అనేది చెప్తాడు, రైట్. సరైన స్కిల్ అనేది ఇంపార్ట్ చేయకుండా. సో ఇది ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ ప్లానింగ్. నెక్స్ట్, సోషల్ ఫ్యాక్టర్స్. సో ఒకప్పుడు ఉమెన్
ఇంటికి మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఉమెన్ ఎడ్యుకేషన్ కూడా పెరిగింది, ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగింది, రైట్. సో వాళ్ళలో లిటరసీ పెరిగింది అండ్ డ్రాప్ అవుట్స్ తగ్గాయి. స్కూల్ నుంచి డ్రాప్ అవుట్స్ అవడం తగ్గి ఈ కాలేజెస్ తో చదువుతున్నారు, రైట్. ఇంటర్మీడియట్ కాలేజెస్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదువుతున్నారు. సో వాళ్ళు కూడా వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, రైట్. సో దట్ వర్క్ ఫోర్స్ పెరిగింది. ఒకప్పుడు ఓన్లీ మెన్ మాత్రమే వర్క్ ఫోర్స్ లో ఉండేవాళ్ళు, రైట్. ఇప్పుడు ఉమెన్ కూడా వర్క్ ఫోర్స్ లో ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వలేదు అండ్ దట్టు ఈ వర్క్ ఫోర్స్ యాడ్ అవడం అనే దాని వల్ల కూడా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అనేది చెప్తారు, రైట్. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ. కొన్ని సరే ఎవరు ఉద్యోగం ఇవ్వట్లేదు కదా, నేనే సొంతంగా ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకుంటానంటే 1,00,000 పర్మిషన్లు, దానికి లోన్లు ఎవరు, రైట్. మళ్ళీ ఇయర్ 1 నుంచే, రైట్, మనకి ట్యాక్స్లని, రైట్, జిఎస్టీలని, తర్వాత మనకి బోనస్ యాక్ట్ అని, పిఎఫ్ యాక్ట్ అని, రైట్, లేబర్స్ కి, రైట్, ఇవన్నీ మళ్ళీ ఈఎస్ఐ అని, రైట్. ఇయర్ 1 నుంచి మొత్తం అన్ని యాక్ట్లు అప్లై అయిపోయాయి అనుకోండి. లెట్స్ సే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ ఇండియా, సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా, రైట్, స్టార్ట్అప్స్ లేదా కొత్తగా పెడుతున్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కింద ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఒక ఫస్ట్ 3 సంవత్సరాల వరకు సడలింపులు ఇచ్చారు. నాన్న, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, జిఎస్టీ ఉండదు, రైట్, లేబర్ యాక్ట్స్ ఏమి పాటించాల్సిన అవసరం లేదు అని సడలింపులు ఇచ్చారు. సో ఇప్పుడైతే ఓకే. కానీ ఒకప్పుడు సో ఎవరు ఉద్యోగం ఇవ్వట్లేదు, గవర్నమెంట్ ఉద్యోగం క్రియేట్ చేయట్లేదు, రైట్. పోనీ సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం లేదా సొంతంగా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నా కూడా, రైట్, వాటికి లోన్ దొరకపోవడం, రైట్, బోల్డ్ అనే పర్మిషన్స్, రైట్. సో ఇవన్నీ కూడా ఉండేవి, రైట్. సో అదొక రీజన్ చెప్తున్నాడు. అండ్ లాస్ట్, డిక్లైన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్. డిక్లైన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆల్, ఒకప్పుడు మన పల్లెటూరులో రూరల్ ఏరియాస్ లో మనకు ఉండే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఎందుకంటే మనకి ఎక్కువగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేని నాడులో సంవత్సరానికి ఒక పంటే వచ్చేది, తర్వాత 2 పంటలు, రైట్. ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా మనకి తొందరగా హార్వెస్ట్ వచ్చాయి. ఒకప్పుడు 6 నెలల్లో వచ్చే పంట ఇప్పుడు 3 నెలల్లోనే వస్తుంది. అండ్ దట్టు ఇరిగేషన్ ఫెసిలిటీస్ వల్ల, రైట్, త్రూ అవుట్ ఇయర్ వాటర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడంటే 3 పంటలు వేస్తున్నారు, 3 హార్వెస్ట్లు వస్తున్నాయి ఇప్పుడు. అంటే త్రూ అవుట్ ఇయర్ ఇప్పుడు కాస్త ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఒకప్పుడు మాట్లాడుకుంటే, రైట్, మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కాస్త మనకి గోదావరి దగ్గరలో ఉంటే అక్కడ 2 పంటలు పండేవి, రైట్. ఇంకా మిగిలిన ఏ స్టేట్ లో కానీ మిగిలిన డిస్ట్రిక్ట్స్ లో కనుక చూసుకుంటే కంప్లీట్లీ రైన్ ఫెడ్ ల్యాండ్స్ అవి, కాబట్టి సంవత్సరానికి ఒక పంటే ఉండేది. అంటే సంవత్సరం మొత్తంలో వాళ్ళకి 2 నెలల్లో 3 నెలల్లో పనులు, అంటే వర్షాకాలంలోనే పనులు ఉండేవి, రైట్. మిగిలిన టైంలో వాళ్ళకి పెద్దగా వర్క్ ఉండేది కాదు. సో అటువంటప్పుడు వాళ్ళు రూరల్ ఏరియాస్ లో ఏం చేసేవాళ్ళు, కొంతమంది వర్షాకాలంలో పంట పొలాలు చేసుకున్న, మిగిలిన టైమ్స్ లో కొంతమంది హ్యాండ్లూమ్స్, చేనేత చేసేవాళ్ళు, రైట్. కొంతమంది కుండలు తయారు చేసుకునేవాళ్ళు, రైట్. ఇంకొంతమంది ఈ చెక్కలతో బొమ్మలు తయారు చేసేవాళ్ళు, రైట్. ఇంకొంతమంది కార్పెంటర్స్ గా ఉండేవాళ్ళు, రైట్. ఇంకొంతమంది కన్స్ట్రక్షన్ ఉండేవాళ్ళు. సో అందరూ ఎవరి కులవృత్తి వాళ్ళు చేసుకునేవాళ్ళు, రైట్. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ప్రతి దానికి కూడా మెషినరీ వచ్చేసింది, రైట్. ఈ టాయ్స్, మన కొండపల్లి బొమ్మల టాయ్స్ ప్లేస్ లో చైనీస్ టాయ్స్, రైట్, రిమోట్ టాయ్స్ ఇలాంటివి రావడం, రైట్. కుండలు వాడడం మానేసాం, రైట్. సో వీటికి డిమాండ్ తగ్గిపోయింది. ఈ కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే మనం ఈ చేనేత, మన హ్యాండ్లూమ్ సంబంధించిన క్లాత్ వాడడం అనేసి మనం పవర్ లూమ్స్ ద్వారా వచ్చిన డెనిమ్ కానివ్వండి, జీన్స్లు కానివ్వండి, లేదా సిల్క్ కానివ్వండి, మిషన్ మీద తయారు చేసే క్లాత్ ఎక్కువ యూస్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా హ్యాండ్లూమ్స్ డిమాండ్ పడిపోయింది, రైట్. సో ఆ కాటేజ్ ఇండస్ట్రీస్ దెబ్బతినడం వల్ల కూడా ఆటోమేటిక్ గా, రైట్, రూరల్లో పర్టికులర్ గా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోయింది అనేది చెప్తాడు, రైట్. సో ల్యాక్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్. సో రెమెడియల్ మెజర్స్ కనుక చూస్తే, ర్యాపిడ్
ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ గ్రోత్ కి ఎకనామిక్ డెవలప్మెంట్ కి మనం ఫస్ట్ చాప్టర్ లోనే తేడా చూసాం. ఎకనామిక్ గ్రోత్ అంటే ఓన్లీ జీడిపి గురించి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఇట్ ఈస్ మల్టీ డైమెన్షనల్. అలాంగ్ విత్ గ్రోత్ అంటే జీడిపి గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతూ మల్టీ డైమెన్షనల్ సిటిజన్స్ యొక్క హెల్త్, స్కిల్, ఎడ్యుకేషన్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వీటన్నిటిని కూడా పెంచితే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటున్నాం. సో ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ద్వారా మనం స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ జాగ్రత్తగా డెవలప్ చేసినట్లయితే పీపుల్లో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఉద్యోగాలు దొరుకుతాయి. సరైన స్కిల్ ని సరైన ఎడ్యుకేషన్ ని ఇవ్వగలిగి కరెక్ట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఇది ఓవర్ ఏ లాంగ్ పీరియడ్, లాంగ్ టర్మ్ జరగాలి అని చెప్తారు. సో ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అలాగే లిబరల్ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్. ఇన్స్టిట్యూషనల్ అంటే ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్స్, మనీ లెండర్స్ లాగా కాకుండా ఆర్బీఐ ద్వారానో, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ద్వారానో, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానో గవర్న్ అవ్వబడుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా లోన్స్. సో ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ ద్వారా లోన్స్ వస్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా సంవత్సరానికి 36%, 50% వడ్డీ కలెక్ట్ చేయకుండా మనీ లెండర్స్ చేతిలో మోసపోకుండా కాపాడొచ్చు. సో అందువల్ల ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ పెంచాలి, దట్టు లిబరల్ గా. మరి పాయింట్ టు పాయింట్ చెక్ చేసి నువ్వు దీని ప్రకారం నీకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి వచ్చినట్టు రిజెక్ట్ చేసేయడం కాకుండా లిబరల్ గా ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వమంటారు. సో దట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. నీకు రీపేమెంట్ కెపాసిటీస్ లేవు, తాకట్టు పెట్టడానికి ఆస్తులు లేవు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇలా రకరకాల రీజన్స్ చెప్పి లోన్లు ఇవ్వడం మానేయకుండా వాళ్ళకి లిబరల్ గా లోన్స్ ఇవ్వడం మొదలు పెడితే మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. సో దట్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అనేది చెప్తాడు. సో లిబరల్ గా ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్. అలాగే ప్రమోటింగ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ సెక్టర్. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ సెక్టర్, ఎస్ఎంఈస్ అంటాం. సో ఎస్ఎంఈని పెంచడం ద్వారా, ఎంకరేజ్ చేయడం ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ ని చాలా ర్యాపిడ్ గా తగ్గించవచ్చు అని చెప్తాడు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేయడం ద్వారా వాళ్ళకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానివ్వండి, లేకపోతే సబ్సిడీస్ కానివ్వండి, లేకపోతే తక్కువ రేట్ కి ఎలక్ట్రిసిటీ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి ఏవో ఒక ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా ఇండస్ట్రియల్ సెక్టర్ ని, స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ సెక్టర్ ని డెవలప్ చేయమని చెప్తాడు. అండ్ అలాగే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. నేను మీకు ఫస్ట్ చాప్టర్ లోనే మీకు చెప్పాను నాన్న, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సెపరేట్ గా ఒక టేబుల్ పెట్టండి. ఆ స్కీమ్స్ అన్నిటిని ఒక సైడ్ ఏమో అబ్రివేషన్, దాని ఇంకో డబ్బాలో ఫుల్ ఫామ్ అండ్ దాని ఆబ్జెక్టివ్. సో ప్రోగ్రాము, ఫుల్ ఫామ్, ఇయర్, అలాగే ఆబ్జెక్టివ్, ఇలా ఒక టేబుల్ తయారు చేయమని చెప్పాను. సో ఇప్పుడు మనకి చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. అందులో ఫస్ట్ది ఐఆర్డిపి, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ రెండోది ట్రైజమ్, ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. దాన్ని ట్రైజమ్ అంటున్నాం. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి RLEGP, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. RLEGP అన్న వీటిలో చాలా ప్రోగ్రామ్స్ ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయిపోయి కానీ మనకి ఇంకా అవన్నీ ఏం చెప్పలేదు కాబట్టి వీడి ఇచ్చిన దాని ప్రకారం చదువుతున్నాం. సో రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ఎడ్యుకేటెడ్ అర్బన్ యూత్, SEEUY, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ఎడ్యుకేటెడ్ అర్బన్ యూత్. అలాగే ఇయర్స్ అన్ని మీరు రాసుకోండి. ఆబ్జెక్టివ్స్ ప్రతిదానికి కూడా
ఎంప్లాయ్మెంట్, కాకపోతే ఒకటి IRDP ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే పేరులోనే ఉంది రూరల్ ఏరియాస్ లో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడం అని, రైట్. అలాగే ట్రైజం, అందులో కూడా రూరల్. సో అంటే ఆ పేరులోనే మనకి రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ కోసం, అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ కోసం అనేది తెలిసిపోతుంది. సో దాని ప్రకారం ఆబ్జెక్టివ్ రాసుకోండి. నెక్స్ట్ SCUI తర్వాత 5th ప్రోగ్రామ్ SCUP, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ టు అర్బన్ పూర్. SCUP. నెక్స్ట్ జవహర్ రోజ్గార్ యోజన JRY, రైట్. జవహర్ రోజ్గార్ యోజన JRY. అలాగే NREP నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, NREP నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. తర్వాత వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ EAS, ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్. తర్వాత స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన, స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన. అక్కడ మీకు తప్పుపడింది నాన్న, మీకు TSRY అని వేసాడు, అది మార్చుకోండి. SJSRY, స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన. షహర్ అంటే అర్బన్, సో అర్బన్ ఏరియాస్ లో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడం కోసం ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీమ్ స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన, రైట్. అలాగే ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన PMRY, అది కూడా మీకు తప్పుపడింది బ్రాకెట్ లో, అది కూడా మార్చుకోండి. ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన వచ్చేసరికి PMRY అంటాం దాన్ని. నెక్స్ట్ అలాగే స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ SGSY అంటాం కదా, అది SJGSY కాదు. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ వచ్చేసరికి SGSY అంటాం అంతే. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన, రైట్. అలాగే మన అందరికీ తెలుసు MGNREGS, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. అండ్ లేటెస్ట్ స్కీమ్ DDUGKY, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన. ఇది లేటెస్ట్ ఎగ్జామ్ లో కూడా అడిగాడు, రైట్. ఎందుకంటే మరి ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ కాబట్టి దీని మీద క్వశ్చన్ కూడా అడిగాడు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన, రైట్. సో ఈ స్కీమ్ లో భాగంగా ఏం చేస్తారంటేనన్నా రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి 10th క్లాస్ పాస్ అయిన, లేదా ఇక్కడ క్లాస్ తో కూడా సంబంధం లేదు, 15 years దాటినటువంటి పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళకి వేట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో వాటిల్లో చాలా హై క్లాస్ ట్రైనింగ్ ఇస్తారు, రైట్. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు మొబైల్ రిపేరింగ్ అంటే మొబైల్ రిపేరింగ్, టీవీ రిపేరింగ్ అంటే టీవీ రిపేరింగ్, రైట్. లేదా వాటికి ఇంకా ఏదైనా స్కిల్ కి సంబంధించిన దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, సో దానికి సంబంధించిన ట్రైనింగ్ వాడికి ఏది కావాలిస్తే అది ట్రైనింగ్ ఇస్తారు, రైట్, అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, రైట్. సో దాని ద్వారా వాడికి స్కిల్ అనేది డెవలప్ అవుతుంది, రైట్. అండ్ వాడికి ఒక స్కిల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ స్కిల్ సర్టిఫికేట్ తో ఒక నేషనల్ డేటాబేస్ ఉంటుంది. సో ఆ డేటాబేస్, ఇప్పుడు నేను ఉద్యోగం ఇచ్చాను అనుకోండి, నేను సింపుల్ గా ఆ డేటాబేస్ ని యాక్సెస్ చేసి నాకు ఈ స్కిల్ ఉన్నవాడు కావాలి అని వెతికాను అనుకోండి, దట్టు ఈ ఏరియాలో కావాలి అని ఆ డేటాబేస్ లో వెతకొచ్చు, రైట్. సో దట్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ అనమాట. సో మనకి ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక స్కిల్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఆ స్కిల్ సర్టిఫికేట్ తో ఒక నేషనల్ రిజిస్ట్రీ మెయింటైన్ చేస్తున్నారు, డేటాబేస్, రైట్. ఆ డేటాబేస్ ని ఎంప్లాయర్స్ కి అవైలబిలిటీ ఉంచుతున్నారు. సో ఎంప్లాయర్స్ కెన్ సెర్చ్ రైట్ వాట్ ఎవర్ ద స్కిల్ దే నీడ్, అండ్ ఏ ఏరియాలో ఉన్న స్కిల్ కావాలిస్తే ఆ ఏరియాలో ఎత్తుకునేలాగా వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేయొచ్చు అని చెప్తారు, రైట్. సో ఇది లేటెస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి DDUGKY అనే దాని మీద మనకి క్వశ్చన్ అడిగాడు, రైట్. సో ఇవి రెమెడియల్ మెజర్స్. మనం రేపు ఈ చాప్టర్ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా?